హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లు. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నా, అంటే మా సీక్రెట్ రివీల్ చేయబోతున్నా. ఈ వ్లాగ్ కూడా మీకు కొంచెం హ్యూమర్తో కొంచెం ఎమోషన్స్తో కూడిన ఒక వీడియో. సో వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So good morning guys, today I am going to do a pregnancy test. So let's see what happens. This is the pregnancy kit. It's empty now. So let's see. Emotion guys. Wait, drop it. I'm very happy guys. Sorry guys, emotion చేద్దాం అనుకున్నా బట్ ఫెయిల్ అయింది. Okay, so guys, the thing is we are pregnant. సో గైస్, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి నేను ప్రెగ్నెంట్ అనే విషయం. సో ఇది ఎప్పుడో చెప్పాలనుకున్న విషయం, కాకపోతే ఇప్పటికే చాలా డిలే వచ్చేసింది. బట్ స్టిల్ మేము ఒక వీడియో తీసుకోవాలి, ఇది ఒక మెమరీగా ఉంచాలి అన్నట్టుగా మేము మళ్ళీ వీడియో తీసాము మీకోసం. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం నేను టెస్ట్ చేసింది జనవరి ఆ మంత్లో ఉన్నప్పుడు అనుకుంటా. జాన్ ఎండింగ్, ఐ మీన్ స్టార్టింగ్ మంత్ కాదు, జాన్ ఎండింగ్ అప్పుడు టెస్ట్ చేస్తే ఇలా చాలా ఫెయింట్ లైన్స్ కనిపించాయి. మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. సో చాలా ఫెయింట్గా ఉండింది. సో అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చెయ్యొచ్చో లేదో అనే లో ఉన్నాం. బికాస్ కొన్నిసార్లు ఇలా డైల్యూట్ అయి కూడా ఇలా 2 లైన్స్ వస్తాయి అని అంటారు. సో అందుకే మాకు కన్ఫర్మ్ చేయబుద్ధి కాలేదు అప్పుడే. సో సెకండ్ అండ్ థర్డ్ డే మేము మళ్ళీ టెస్ట్ చేసాము. సో కన్సిక్యూటివ్ డేస్ కంటిన్యూస్గా టెస్ట్ చేస్తే మళ్ళీ ఫేడెడ్ లైన్సే చూపిస్తున్నాయి. సో ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోలేం కాబట్టి మేము బ్లడ్ టెస్ట్ చేయించడానికి వెళ్ళాం. సో గైస్, మనం ప్రెగ్నెంటా కాదా అనేది మనం 2 రకాలుగా తెలుసుకోవచ్చు. ఒకటేమో యూరిన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు, ఇంకోటేమో బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో యూరిన్ టెస్ట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇందులో జస్ట్ 3 డ్రాప్స్ డ్రాప్ చేస్తే చాలు. ఈ సి అనేది ఎప్పుడు ఏమంటారు డార్క్ గానే పడిద్ది. అండ్ టీ అనేది కొన్నిసార్లు ఫేడెడ్ లైన్స్ చూపిస్తుంది ఇనీషియల్ గా అయితే, అండ్ తర్వాత గ్రోత్ బాగుంటే ఇలా డార్క్ లైన్స్ అనేవి చూపిస్తాయి. సో ఒకవేళ ఒక లైనే చూపిస్తే అది నెగటివ్నే కంపల్సరీ. 2వ లైన్ ఫేడెడ్ గా చూపిస్తే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. బట్ కొన్ని కేసెస్ లో ఏంటంటే ఈ సెకండ్ లైన్ టీ లైన్ అనేది ఫేడెడ్ గా చూపిస్తుంది, అండ్ దాన్ని ఎవాపరేషన్ లైన్ అంటారు. అంటే మీరు డ్రాప్ చేసిన ఆ టైంలో చూపించదు, కాకపోతే తర్వాత కాసేపు అయిన తర్వాత డైల్యూట్ అవ్వడం వల్ల ఇక్కడ 2వ లైన్ అనేది పడిద్ది. సో అప్పుడు మనం ప్రెగ్నెంట్ అని బై మిస్టేక్ అనుకోవచ్చు. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇంకో రకంగా మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా నాకు ఇలా ఫేడెడ్ లైన్స్ చూపించాయి కాబట్టి అంత కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోలేం కాబట్టి మేము ఇనీషియల్గా మీరు చూసారు కదా, ఇట్ వాస్ వెరీ ఫేడెడ్ లైన్, చాలా చిన్న లైన్ అనమాట. సో అంత కన్ఫర్మ్ చేసుకునేంత కాదు కాబట్టి మేము బ్లడ్ టెస్ట్ కూడా వెళ్ళి చేయించుకున్నాం. సో బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు మన బీటా హెచ్సిజీ లెవెల్ చూస్తారు. సో దాన్ని బట్టి మనం ప్రెగ్నెంటా కాదా అనేది తెలిసేది. నేను వెళ్ళి టెస్ట్ చేయించినప్పుడు అయితే నా బీటా హెచ్సిజీ లెవెల్ ఆల్మోస్ట్ 129 అలా చూపించింది. బట్ డాక్టర్కి చూపిస్తే డాక్టర్ అన్నారు చాలా తక్కువ ఉంది, సో కన్ఫర్మ్ చేసేంత అవ్వలేదు ఇంకా. లెట్స్ సీ, ఇంకో 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంకోసారి బ్లడ్ టెస్ట్ చేయించు. అండ్ ఈ గొనాడోట్రోపిన్ లెవెల్ అనేది మళ్ళీ అంతే, బీటా హెచ్సిజీ లెవెల్ అనేది మళ్ళీ డబుల్ అయితే నీకు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నీకు ఆల్రెడీ గర్భసంచి ఉంది, కాకపోతే బేబీకి గ్రోత్ అనేది ఉందో లేదో తెలియదు. సో 2 డేస్ తర్వాత టెస్ట్ చేయించండి. చేయించాక మళ్ళీ మీ కౌంట్ అనేది డబుల్ అయితే డెఫినెట్ గా గ్రోత్ అనేది ఉంది అన్నట్టుగా చెప్పారు డాక్టర్. సో 2 డేస్ తర్వాత మేము మళ్ళీ వెళ్ళి చేయించాము. చేపిస్తే చాలా డబుల్ అయింది, ఆల్మోస్ట్ 129 నుంచి 600 దాటిపోయింది. సో వీ అండర్స్టూడ్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఫైనల్లీ. సో ఆ తర్వాత కూడా మేము కొన్ని కన్సిక్యూటివ్ డేస్ టెస్ట్ చేసాం, కానీ అప్పటికి చాలా తక్కువే చూపించింది ఫేడెడ్ మార్క్స్.
సో ఇంకా అందుకే అప్పుడు ఆ వీడియో తీయలేదు మేము. సో ఫేడెడ్ లైన్స్ చూపించాయి కాబట్టి, చూపించిన ఈ వీడియోలో అర్థమైద్దో లేదో, నాకు అర్థం కాలేదు కాబట్టి అండ్ మీకు కూడా క్లియర్గా అర్థమైద్దో లేదో అనే కన్ఫ్యూషన్లో ఉండే కాబట్టి అప్పుడు. సో అందుకే నేను అప్పుడు వీడియో ఏం తీయలేదు. అండ్ స్టార్టింగ్ ట్రైమిస్టర్ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా వాట్ ఈస్ అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మనకి వీడియో తీయబుద్ధి కాదు అసలు, ఇట్స్ ఎ హెల్ ఆఫ్ మూడ్ అనమాట. అందుకనే అప్పుడు వీడియో ఏం తీయడం కుదరలేదు. నాకు తెలిసి ఒక 3rd month అయిపోయేసరికి ఐ బికేమ్ లిటిల్ యాక్టివ్. ఇప్పుడు నేను 4th month ఎంటర్ అయ్యానంటే అందుకే వీడియోస్ రావడం అయినా లేట్ అవుతుంది. నాకు తెలిసి నేను ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ అయినప్పుడు కొన్ని నా ప్రీవియస్ డాన్స్ వీడియోస్ అండ్ ఎంగేజ్మెంట్ వీడియోస్, వెడ్డింగ్ వీడియో అవన్నీ పెట్టి కవర్ చేశాను 1 month. నెక్స్ట్ 1 month నాకు అంత ఓపిక లేదు అండ్ మూడ్ కూడా లేదు, ఉత్సాహం ఏం లేదు వీడియో చేయాలని. ఎప్పుడు ఒక ఎనర్జీ లో మూడ్ అనమాట. సో అందుకే వీడియో ఏం తీయలేదు అప్పుడు. అందుకే ఆ గ్యాప్ అనేది వచ్చింది. మీరు అనుకుంటా ఉండుంటారు కదా, వై దిస్ మచ్ గ్యాప్, ఎందుకు చేయట్లేదు అని అనుకుంటా ఉంటారు కదా. సో దట్స్ ద రీజన్ అనమాట. సిన్స్ ఐ వాస్ ప్రెగ్నెంట్ ఐ నీడెడ్ ఎ బ్రేక్. సో అందుకే బ్రేక్ తీసుకున్నాను. అండ్ 3rd month అయిపోవచ్చేసరికి ఐ బికేమ్ లిటిల్ యాక్టివ్ అనమాట. అప్పుడే నాకు నా ఎనర్జీ అంతా తిరిగి వచ్చింది. దట్స్ వెన్ ఐ థాట్ లెట్ మీ స్టార్ట్ డూయింగ్ వీడియోస్ అగైన్. సో నౌ ఐఎమ్ బ్యాక్. అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ చెయ్యను. సిన్స్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఐ డోంట్ నో హౌ మై మూడ్ విల్ బి. కొన్నిసార్లు వీక్లోనే 2 వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, కొన్నిసార్లు 10 days దాకా వీడియోస్ ఏమి ఉండవు, కొన్నిసార్లు మేబీ 1 month మళ్ళీ బ్రేక్ తీసుకోవచ్చు. ఐ డోంట్ నో. సిన్స్ ఇట్స్ మై మెటర్నిటీ పీరియడ్ చాలా ర్యాండమ్గా అప్లోడ్ చేస్తాను. బట్ ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. that's it about today guys. and వచ్చే వీడియోలో మేబీ ఫస్ట్ ట్రైమిస్టర్ సిమ్టమ్స్ గురించి చెప్తాను. మీకు కూడా సేమ్ సిమ్టమ్స్ ఉండుంటాయో లేదో అనేది చెప్పండి. ఇప్పుడు సో గాయ్స్ So guys, the thing is we are pregnant. Same face. പറയണ്ടേ എനിക്ക് വീഡിയോ എടുക്കാൻ അറിയില്ല. So guys, the thing is we are pregnant. So guys, the thing we is are pregnant. Time that's all guys. Thank you for watching my video. If you do like my video, please do like, share and subscribe. Thank you for watching.